నాగర్ కర్నూలు జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు రంబాల్ నాయక్ లంబాడి హాజరై మాట్లాడుతూ భారతదేశంలో గోర్బోలిని మాట్లాడే 14 కోట్ల బంజారా భాష అయిన గోర్బోలిని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గిరిజన హామీలను అమలు చేస్తామని ప్రకటించారు. చెవెల ఎస్పీ ఎస్టీ కస్టడీ డిక్లరేషన్ మేనిఫెస్టోలో 16 రకాల వాగ్దానాలను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే సమక్షంలో చెవెల డిక్లరేషన్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి గిరిజనులు గణనీయంగా ఉన్న 45 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారు. 9 నెలలు అయినా అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నది. గిరిజన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని గిరిజన ప్రజలు ఆశలతో ఎదురు చూస్తున్నారు. హామీల అమలు ఆలస్యం కావడం వల్ల గిరిజనులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ కార్యదర్శి చిన్ని కృష్ణ నాయక్, రాష్ట్ర కార్యదర్శి ఇస్లావత్ చందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య నాయకుల సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు రవినాయక్ గారు, జాతీయ కార్యదర్శి చిన్ని కృష్ణ నాయక్ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి ఇస్లావత్ చందర్ నాయక్ గారు, మాన్యా నాయక్ గారు, లక్ష్మణ్ నాయక్ గారు, కిషన్ నాయక్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, లంబాడీల భాష గోర్బోలిని భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాలో భవిష్యత్ కార్యాచరణ కోసం ఈరోజు లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి గోర్బోలిని భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలి. అదేవిధంగా తండాలను గ్రామ పంచాయతీలుగా లంబాడి హక్కుల పోరాట సమితి పోరాట ఫలితంగానే 3147 తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించుకున్నాం. ఆ గ్రామ పంచాయతీలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో హైదరాబాద్లో పెద్ద ఎత్తున లంబాడి హక్కుల పోరాట సమితి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా బెల్లయ్య గారు కాంగ్రెస్ పార్టీ కింద చనిపోతే కూడా ఆ పార్టీని ప్రాణం పోసి జీవగంజి లాగా పోసి లేపిన నాయకులు మా డాక్టర్ తేజావత్ బెల్లయ్య నాయక్ గారు, అదేవిధంగా అద్దకి దయకర్ గారు. ఆయనను ఇప్పటి వరకు 10 నెలలు అవుతున్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా నియమించలేదు కాంగ్రెస్ పార్టీ. కావున ఆయనకు బెల్లయ్య నాయక్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఇవ్వాలని చెప్పి లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తూ ఉన్నది. అదే కాదు, చాలా వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుంది, కానీ 10 నెలలు అవుతున్న గిరిజనులపై దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు. అదే కాదు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్ ఏఐసిసి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే ఆధ్వర్యంలో డిక్లరేషన్ సభను ఎస్సీ డిక్లరేషన్ సభను నిర్వహించడం జరిగింది. ఆ సభలో 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు, కానీ ఏర్పాటు చేయలేదు. అది ఒకటి సేవాలాల్ మహారాజ్ బంజారా కార్పొరేషన్, కొమరం భీం ఆదివాసీ కార్పొరేషన్, నాంచారమ్మ ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఒక్కొక్క కార్పొరేషన్కు 500 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. అదేవిధంగా 5 ఐటీడీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒక్క ఐటీడీ కూడా ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఎంబడే ఈ ఐటీడీలను, ఈ 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసమే మిత్రులారా, ఏం జరిగినా గిరిజనులకు రావాల్సిన హక్కుల కోసం లంబాడి హక్కుల పోరాట సమితి నిరంతరంగా పోరాటం చేస్తూనే ఉన్నది. భారతదేశంలోని భారత రాజ్యాంగంలో ఎన్నో భాషలు ఉన్నాయి. అందులో గోవాకు సంబంధించిన కొంకణి భాష 20-25 వేల మంది ఉంటారు. ఆ భాషను ఇలా భారత రాజ్యాంగంలో చేర్చించబడింది. కానీ 14 కోట్ల మంది భారతదేశంలో బంజారాలు ఉన్నారు. వారి భాష గోర్బోలి. ఈ గోర్బోలిని భారత రాజ్యాంగంలో చేర్చలేదు. అదేవిధంగా చేర్చితే మా సంస్కృతి, మా సాంప్రదాయాలు, మా పండుగలు, మా పెళ్లిళ్ళు అన్నీ రక్షించబడతాయి. ఎందుకంటే రోజు రోజుకు క్షీణించబడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, ఎంబడే మా బంజారా భాష గోర్బోలిని భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలి. అదేవిధంగా చేర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా సపరేట్గా భాషను అధికారికంగా గుర్తించవచ్చు. అదే కాకుండా గుర్తించని ఎడల రాష్ట్రం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ భాషను భారత రాజ్యాంగంలో చేర్చుతుందని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ అన్నింటి కోసం సన్నద్ధం కావడం కోసం డిసెంబర్ 22న హైదరాబాద్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దానికోసం జిల్లా స్థాయిలో కమిటీను, మండల స్థాయిలో కమిటీలు, తండా స్థాయిలో కమిటీలను నిర్మించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. జై సేవాలాల్.